హాయ్ సార్, నమస్తే. నేను మీ శ్రీనివాస్ మాట్లాడుతున్నా. ఇది సార్ ఫామ్ దగ్గర మిషనరీ చూపించమన్నారు కదండి. ఇది మిషనరీ వీడియో సార్. డైరెక్ట్ తీసాను, కాకపోతే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. అది వచ్చి బుల్ సార్. సార్ సొంతంగా ఎండు చెత్తలు పోగు వేసుకోవడానికి తయారు చేసినటువంటి బుల్ సార్ అది. రెండోది వచ్చి ఇది చెత్తలు దాచుకోవడానికి వేరుశనగ కట్టె అవి దాచుకోవడానికి వేసినటువంటి షెడ్ సార్ ఇది. చూడండి, క్లియర్గా కనిపిస్తుంది. అలా స్టోరేజ్ పెట్టుకున్నారు సార్. మొత్తం ఒక 30 టన్నులో 40 టన్నులో పెట్టారండి. అది ఓల్డ్ షెడ్ సగం వరకు ఉండేది, దాన్ని ఎక్స్పెండ్ చేశారు సార్. ఎక్స్పెండ్ చేసి ముందుకు పెట్టడం జరిగింది. చూడండి, చాలామంది అడుగుతున్నారు రకరకాల క్వశ్చన్లు. అన్నిటికీ వీడియోస్ పెడతా, చూడండి. మీరు అవేర్నెస్ క్లియర్గా ఉండాలనే వీడియోస్ చేయడం జరుగుతుందండి. మిమ్మల్ని మిస్లీడ్ చేయడానికి కాదు వీడియోస్ చేసేది. ఫార్మింగ్ కోసం మీరు ఎక్స్ప్లెయినెడ్గా తెలుసుకోవాలనే ఆలోచనతో వీడియోస్ చేస్తున్నాం. అది మీరు అర్థం చేసుకొని కామెంట్ పెట్టండి పెట్టేటప్పుడు. ఇదేంటంటే ఎక్స్ప్లెయినెడ్గా ఇంత అమౌంట్ ఎందుకు అవుతుంది ఏంటి ఇవన్నీ కూడా డీటెయిల్గా క్లియర్గా పెడతానండి. ఇది వచ్చి చాఫ్ కట్టర్ సార్. ఇది కొంచెం అది చాలామంది దగ్గర ఉందండి. అది 60,000 ఎంత పడుతుందండి, 55 ఎంత పడ్డా సార్. అది కాస్ట్ 50 అనుకుంటా, 50. ఆ పక్కన కనిపించింది మనకి అంటే ఇదిగోండి సార్. ఇది వచ్చి మన మిక్సర్ సెట్ సార్. ఆన్ చేస్తాను చూడండి. అది ఆల్రెడీ ఆన్ చేయమని చెప్పాను, మన సారు వాళ్ళ అబ్బాయికి చెప్పాను. ఆన్ చేస్తున్నాడు. నేను కూడా ఆన్ చేశాను. కొంత ఒరిజినల్ సౌండ్ వినిపిద్దాం అనుకున్నాను, కానీ ఇంక ఎడిట్ చేస్తున్నాం కదా, ఇంకెందుకులే అని చెప్పి. ఇది 2 lakh అయింది సార్. ఇది 5 HP మోటార్. ఇదంతా సార్ ఆయన సొంత ఎక్స్పీరియన్స్, సొంతంగా దగ్గరుండి చేయించుకున్న ఐడియాలజీతో చేయించుకున్నాయి సార్. ఇటువంటి మనకి మార్కెట్లో రెడీమేడ్గా అయితే చూడలేదండి. చాలా రోజుల నుంచి ఎంక్వైరీ చేస్తున్నా కానీ రెడీమేడ్గా మనకేం కనిపించలేదు ఇటువంటి. చూడండి సార్, ఎందుకంటే మనం కామెంట్ పెట్టినంత ఈజీగా ఒక మిషనరీ కోసం అంత ఈజీ అయితే కాదండి. మనం ఈజీగా 80 లక్షలు పెట్టచ్చు, 80 లక్షలు పెట్టారు, 80 లక్షలకి 20 లక్షల రూపాయలు ఇంట్రెస్ట్ అవుతుంది, అది ఇదని అంటున్నారు కదా. అసలు ఫార్మింగ్లోకి వచ్చేంత వరకు ఏం తెలియదండి ఎవరికైనా. అసలు ఏం కావాలి, ఏం అవసరం ఉంటుంది, అసలు ఎలా మనం దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనేది ఎవరికి తెలియదు. ఎందుకంటే అది అంత ఈజీగా అర్థమయ్యే సబ్జెక్ట్ కాదు సార్. అంత ఈజీగా అర్థమయ్యే సబ్జెక్ట్ అయితే ఇదిగోండి సార్. ఇది 70,000 పెట్టారండి. ఇది చెన్నై నుంచి తెప్పించారు సార్. ఇది ఒక రకమైన మొక్కజొన్న గింజలు కానీ ఇవన్నీ కూడా వేస్ట్ సార్. అది సార్కి పని చేయలేదు, పక్కన పెట్టేశారు. ఈ రెండు అయితే ప్రజెంట్ వర్కింగ్లో ఉన్నాయండి. ఈ రెండు వాడుతున్నారు, మిక్సర్ సెట్, చాఫ్ కట్టర్. ఇప్పుడు ప్రజెంట్ చాఫ్ కట్టర్ కూడా వాడతలేదండి. మీరు ఒకే ఒక విషయం అర్థం చేసుకోండి సార్. ఇప్పుడు గొర్రెలు కానీ, షీప్స్ కానీ, పొటేళ్ళు కానీ, గొర్రెలు కానీ పెంచేవాళ్ళు పచ్చిగడ్డి లేకోకుండా పర్ఫెక్ట్ హై రేషియో గ్రోత్ అనేది సార్ దగ్గర వస్తుందంటే ఆయన దాంట్లో ఏ రేంజ్ ఎక్స్పెక్ట్ అయ్యారో మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఆయన పడ్డ కష్టం, ఈ 5 కదండి, ఇంకా ఎక్కువైంది సార్. ఆయన ఇప్పటి వరకు ఎక్కడ యూట్యూబ్లో కూడా సార్తో ఉండదు. రీసెంట్గానే ఇంకో ఛానల్ కూడా ఇచ్చారు సార్ ఇంటర్వ్యూ. మీరు అర్థం చేసుకోండి, ఇన్ని సంవత్సరాలు ఆయన దీనిపైన కూర్చొని ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది, ఆయన ఎంత డబ్బులు ఖర్చు పెట్టారంటే ఫార్ములాకి, అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు సార్. ఎవరెవరి దగ్గరికి వెళ్ళి ఒక ఆయనకైతే 50,000 ఇచ్చి ఫార్ములా రాసుకున్నారు సార్. ఆయన బెంగళూరు వెళ్తాడు. బెంగళూరు వెళ్ళి బెంగళూరులో ఒక షీప్కి ఎలా పెట్టాలి, అసలు షీప్ అంటే ఏంటి, షీప్కి అసలు ఇంకా ఆయన దగ్గర అయితే సార్ 99% నేను చెప్తున్నా సార్, ఫార్మింగ్లో మాత్రం ఆయన్ని తోసి ముందుకెళ్ళే అంత సీనియర్టీ ఉన్న పర్సన్స్ అయితే నేను చూడలేదండి. తోపు సార్ ఆయన. అంటే ఇలా చెప్తున్నాను కదండి, ఆయన యానిమల్స్ మనం చూసాం అనుకోండి సార్, మీరు ఒక్కసారి యానిమల్ని పట్టుకుంటే మతిపోద్దండి. ఒక యానిమల్ ఒక్క నెలకు వచ్చి 10 కిలోలు వెయిట్ గెయిన్ ప్లస్ ఏమంటారు పచ్చి మేత లేకోకుండా దాన్ని అసలు ఏ విధంగా సెట్ చేస్తారు ఇంకా మీరు ఊహించుకోండి. కాకపోతే ఏంటంటే సార్ ఒక ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉంటారండి, జాబర్ కాబట్టి సార్ ఈ జాబ్ పర్పస్ పైన తిరుగుతున్నారు.
తిరిగి ఈ అంతా ఫోన్ ద్వారానే చేసుకుంటూ ఉంటారు. ఫుల్ సెటప్ ఉంటుందండి. ఒక 16 ఛానల్ సీసీ కెమెరా సెటప్ ఉందండి మొత్తం పైన. అంతా పెట్టుకొని చూసుకొని సారు అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఫార్మింగు అంటే మేము చెప్పిన దాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారో నాకేం అర్థం కావట్లేదండి. అసలు ఈ ఫార్మింగ్లోకి వచ్చి చాలా వరకు డబ్బులు పోగొట్టుకొని చాలా అంటే చాలా వరకు మనీ పోతుంది సార్. ఇది ఎందుకు పోతుంది అనేది కంప్లీట్గా సార్ అందరూ ఆల్మోస్ట్ యూట్యూబ్ చూసే వస్తున్నారు. 99.99% యూట్యూబ్ చూసే వస్తున్నారు. యూట్యూబ్లో చెప్పేటప్పుడు ఇప్పుడు అందరూ కూడా ఏం చెప్తున్నారో మనం కూడా అదే చెప్తే రాబోయే వాళ్ళందరికీ కూడా నష్టం కదా సార్. అసలు ఫార్మింగ్లోకి వచ్చిన తర్వాత ఒరిజినాలిటీగా ఏం జరుగుతుంది, ఈ ఒరిజినల్ ఫీడ్బ్యాక్ అనేది తెలియకుండా ఫామ్స్లోకి వచ్చేసి ఫామ్స్ పెట్టేసి టకటక పొలాలు అవన్నీ తీసేసి ఇప్పుడు NLM స్కీము 1 crore రూపీస్ వస్తుందండి. రావట్లేదు అనేది ఏం లేదు, వచ్చింది కదా అని చెప్పి పెడుతున్నారు. పెట్టిన తర్వాత 500 యానిమల్స్ యూనిట్కి అది 1 CR ఇస్తారండి వాళ్ళు. దాన్ని మనం మెయింటైన్ చేయాలి కదా సార్. ఇప్పుడు అసలు బ్రీడింగ్ ఫామ్ అంటే షెడ్లో పెట్టి మెయింటైన్ చేయడం అంటే అది పెద్ద బాల్ శిక్ష సార్. అది అంత ఈజీ ఏం కాదండి. నేను కూడా ఇప్పుడు ఇంచుమించు 1.5 year అయింది పెట్టాను. ఫస్ట్ అంతా మొత్తం పోయింది సార్. ఫస్ట్ సార్ దగ్గర నుంచి తెచ్చిన తర్వాత 40-45 యానిమల్స్ మొత్తం లైవ్ 40-45 కిలో ఉండే వెయిట్ యానిమల్స్ మొత్తం 0 పడిపోయినాయి. అరే ఎందుకు పడిపోయినాయి అనేది కూడా సార్ అంటే ఆ ఫీడింగ్ రేషన్ బీట్ చేయాలంటే కూడా ఈ మిషనరీ అవసరం. ఆ మిషనరీ చేయించడానికి డబ్బులు కట్టి 6 నెలలు ఆగాం. అంత ఈజీ ఏం కాదు సార్. అంటే అనుకోవచ్చు అరే ఏంట్రా బాబు అని చెప్పి. ఆ ప్లానింగ్ చూసారండి, ఆ షెడ్ దగ్గర ఒక్క స్మెల్ కూడా రాదు సార్. ఇంకా దాన్ని ఏ రేంజ్లో ఉందో చూసుకోండి, ఒకసారి అర్థం చేసుకోండి.